నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలతో శాంతినగర్ 26వ వార్డులో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 2 టౌన్ అధ్యక్షులు పెద్దబోయిన వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో కంటి వైద్యులు, దంత వైద్యులు, గైనిక్, జనరల్ మెడిసిన్ విభాగాలతో వైద్య శిబిరం నిర్వహించారు. ఎంతో మందికి ఉచిత కంటి పరీక్షలు, అద్దాలు మరియు మందులు అందించడం జరిగింది. వివేకానంద ఆశయ సాధనలో ప్రతి భారతీయుడు ముందు నడవాలని పెద్దబోయిన వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సాదినేని శ్రీనివాస్, బంటు సైదులు, పురుషోత్తం రెడ్డి, చెరుపల్లి కర్ణాకర్, సోమలింగయ్య యాదవ్, నిరంజన్ రెడ్డి, నాగరాజు, నరసింహాచారి మరియు యశోద, ధనలక్ష్మి, జయమ్మ, చంద్రకళ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు ఇప్పటికే నిర్వహించాం. కరోనా కష్టకాలంలో కూడా మిర్యాలగూడ టౌన్ బీజేపీ ఆధ్వర్యంలో, సంఘ వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో పేద ప్రజలకి ఎవరికైతే సాయం అందాలో అటువంటి వాళ్ళకి మేము ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించాం. ప్రతినిత్యం కూడా పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించాలనే ఒక కోరికతో పేద ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం. మెడికల్ వైద్యపరంగా చాలామందికి ఇప్పుడు బాగా పెరిగిపోయిన ఖర్చుల నేపథ్యంలో
వైద్యం అనేది కొద్దిగా ఖర్చుతో కూడిన పని కాబట్టి సరే ఎప్పుడైనా సరే ఒక 3 నెలలకు 6 నెలలకు సంవత్సరంలో ఏదో ఒకసారి నా వైపు నుంచి వైద్య సహాయాన్ని అందించాలని, అది నా వార్డు నుంచే మొదలు పెట్టాలని నేను 2 టౌన్ బీజేపీ ప్రెసిడెంట్ గారిని ఒక సంకల్పం తీసుకొని ఈరోజు పునాది చేశాను. ఈ కార్యక్రమం టౌన్లో ఉన్న అన్ని వార్డులలో కూడా విస్తృతంగా చేయడానికి నేను ఎంతో సంకల్పంతో ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నన్ను ప్రోత్సహించడానికి మిర్యాలగూడలో ఉన్న ప్రథమ శ్రేణి డాక్టర్లందరూ కూడా రావడం, ఈ క్యాంపుకు సహకరించడం, అదేవిధంగా మా పట్టణంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అదేవిధంగా ఎంతో సమయం ఇచ్చి ఎలక్షన్ బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సాధినేని శ్రీనివాసరావు గారికి, బంటు సైదులు గారికి, రేపాల పురుషోత్తమ రెడ్డి గారికి, అదేవిధంగా అన్న కరుణాకర్ గారికి, ఇక కంచుకొమ్మల వేణు గారు అవుతుంది, సోమలింగ సార్ అవుతుంది, నిరంజన్ రెడ్డి గారు అవుతుంది, వీరంతా కూడా నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ 2 టౌన్ అధ్యక్షుడిగా నేను ఎన్నో విజయాలు సాధించుకున్న ముందు పోవడంలో వీళ్ళందరి పాత్ర ఎంతో కీలకం. అదేవిధంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా నువ్వు ఇక్కడి నుంచి గెలుస్తావు తమ్ముడు, నువ్వు నీ అండగా మేము ఉంటాం, బరిలో నువ్వు నిలబడని చెప్పేసి నన్ను ప్రోత్సహిస్తున్న మా అన్నలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా వార్డు ప్రజల్లో కూడా నాకు అద్భుతమైన విశేష స్పందన లభిస్తుంది. వారి ఆశీర్వాదాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు నేను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. 6 శాంతినగర్ వార్డులో ఫ్రీ మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నందుకు వీటికి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క అవసరాల కోసం పనిచేసేటువంటి సైనికుల్లా పనిచేసేటువంటి వ్యక్తులు ఈ పట్టణంలో అన్ని వార్డులో ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క వార్డులో కూడా వీటి పనిచేస్తున్నందుకు సంతోషిస్తూ ఈ వార్డు ప్రజలందరూ కూడా వీటిని ఎలక్షన్లో అవకాశం వచ్చి పోటీ చేసి గెలిపించి మనం యొక్క ప్రజలకు అందుబాటులో ఉండే రాజకీయం చేయడం కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్న తపనలో ఈ వార్డును కూడా ప్రజలు గెలిపించి మీ యొక్క అన్ని అవసరాలలో వీటిని ముందుంచాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మిగతా పార్టీలకు భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి ఒక అవకాశం ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా మేము చాలా కింద స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి కార్యకర్త. ప్రజలు 100% మమ్మల్ని నమ్మి మేము పదవి ఉన్నా లేకున్నా మేము పనిచేసే విధానం చూసి మమ్మల్ని ఎలక్షన్లో గెలిపిస్తున్నారు. ఇట్లా ఇంతకుముందు గెలిపించిన అన్ని వార్డులలో కూడా మేము ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులు. ఏదో ఎలక్షన్ వచ్చింది కదా 4 పైసలు తీసుకొచ్చి వెదజల్లి ఇట్లా చేసేటువంటి కాదు. కాబట్టి పట్టణంలో మేము నిలబడ్డ ప్రతి వార్డులో కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని సందర్భంగా లో పోటీ చేసేందుకు అన్ని రకాల ప్రజల మద్దతు కొరకు ప్రయత్నం చేస్తున్న 2వ వార్డు కూడా 2 టౌన్ అధ్యక్షులు వీటి గారికి, పురుషోత్తమ రెడ్డి గారికి, మెగా క్యాంపు శాంతి నగర్లో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి, క్యాంపు ఏర్పాటు చేయాలి, వాళ్ళ ఆరోగ్యాలని కాపాడాలనే ముఖ్య లక్ష్యంతో చేస్తున్న ఈ ప్రయత్నం అందరూ కూడా దీవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో ఎవరు వాళ్ళ ఆరోగ్యాలు చూసుకునే పరిస్థితిలో లేని ఈ పరిస్థితిలో మరి మెగా క్యాంపును అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్న మిత్రుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా రాబోయే రోజులలో ప్రజలకు అందుబాటులో ఉంటూ నా వంతు ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను మీ అందరి సహకారం ఉండాలనే ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా వీటిని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. శుభాకాంక్షలు. అందరు ఆరోగ్యాలతో ఉండాలి, దేవుడు అందరిని చల్లగా చూడాలి. వివేకానంద జయంతి సందర్భంగా మంచి ఆలోచన, మంచి నిర్ణయం తీసుకున్నారు. నలుగురు కోసం చేసే ఆలోచన, అట్లా చేసే వ్యక్తి అన్న చాలా మాకు మంచి అభిప్రాయం. ఆశయాలకు అనుగుణంగా మన భారతీయ జనతా పార్టీ 2 టౌన్ అధ్యక్షులు పెదబోయిన వెంకటరమణ 26వ వార్డులో ఈ ఆరోగ్య శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం. ఖచ్చితంగా ఈ స్ఫూర్తిని తీసుకొని అన్ని వార్డులలో కూడా అందరికీ ఆరోగ్య శిబిరాలను నిర్వహించే ఆలోచన ఖచ్చితంగా పార్టీ తరఫున చేస్తాం. అలాగే ఇక్కడ పేద మధ్యతరగతి వర్గాలకు ఆరోగ్య కార్డులు కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఈ వార్డు పరిధిలోనే కాకుండా మిర్యాలగూడ అసెంబ్లీ మొత్తంలో కూడా మేము చాలా వరకు చేసాం. ఎందుకంటే వీళ్ళు వైద్యం అనేది
భరించలేని స్థితిలో ఉన్నది. పేద మధ్య తరగతి వర్గాలు కూడా దానికి అందుబాటులో తేవడానికి ఇతరత్ర సమస్యలు ఉన్నా కానీ ఎయిమ్స్కు ఆరోగ్య కార్డును వినియోగించుకోవచ్చు. ఈ తరపున ఖచ్చితంగా 26వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండే వీటి ముందుకు వచ్చినట్టు సోదరుడిని నేను అభినందిస్తూ ఖచ్చితంగా నా వంతు సహకారం కూడా ఇక్కడ ప్రయత్నం చేస్తా. తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము చేస్తాం. భారతీయ జనతా పార్టీ అందుకు అనుగుణంగా ఉన్న వ్యక్తులనే అన్ని వార్డులలో కూడా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా అభినందిస్తూ వచ్చినటువంటి పెద్దలకు కానీ ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను అభినందనలు తెలియదు. మహాత్ముడు స్వామి వివేకానంద జన్మదినం. అలాంటి జన్మదినం రోజు పెద్దపైన వెంకటేశ్వర్లు ఈ 26వ వార్డులో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం, ఈయన ముందు కూడా జనాలకు ఇలాగే ముఖ్యంగా ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఇప్పుడు మన నానుడి. అలాంటి నానుడిలో మొదటి అడుగు పెద్దపైన వెంకటేశ్వర్లు 26వ వార్డులో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా అభినందనీయం. ఆయనకు ముందు కూడా మంచి ఆలోచనలు కలిగి జనానికి అందుబాటులో ఉంటూ ఈ కార్యక్రమాలలో ఆయన ముందుకు పోవాలని మేమంతా కోరుకుంటున్నాం. మరి 26వ వార్డు పెద్దపైన వెంకటేశ్వర గారు ఈ వార్డు పుట్టినప్పటి నుంచి ఈ వార్డులో ప్రతి ఒక్క అణువు ప్రతి ఒక్క చోట ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ప్రతి ఒక్కటి పెద్దపైన వెంకటేశ్వర్లకి ప్రతి ఒక్క విషయం తెలుసు. కాబట్టి మనం ఉన్న సమస్యలు కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా అందరి ప్రజాపక్షంలో ఉండి అవన్నీ నెరవేరుస్తారని మా యొక్క మనం. ఇలాంటి కార్యక్రమాలు మరింత నిర్వహించాలని, మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వామి వివేకానంద వారి జన్మదిన సందర్భంగా ఉచిత మెగా హెల్త్ శిబిరం ఏర్పాటు చేయటం అనేది చాలా అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దపోయిన వెంకటేశ్వర్లు గారిని చాలా అభినందనీయుడు. ఇక్కడ 20వ వార్డులో శాంతినగర్ 26వ వార్డులో పోటీ చేయడానికి సిద్ధం కాబడుతున్న మన పెద్దపోయిన వెంకటేశ్వర్లు గారిని మనం అందరం కూడా వారిని మనం ప్రోత్సహిస్తూ వెన్నంటి ఉండాలని చెప్పేసి ఈ వార్డు ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే వారు సంవత్సరానికి 2 సార్లు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి చెప్పడం చాలా అభినందనీయం. ఇదే విధంగా ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఇప్పటికే ఒక మిర్యాలగూడ 2వ టౌన్ యొక్క అధ్యక్షులుగా ఉంటూ అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్న మన పెద్దపోయిన వెంకటేశ్వర్లు గారు అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారందరూ కూడా మనమందరం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా. ఈరోజు 26వ వార్డు శాంతినగర్లో ఉచిత వైద్య శిబిరం మెగా క్యాంపు ఏర్పాటు చేసినటువంటి పెద్దపోయిన వెంకటేశ్వర్లు యాదవ్ 2 టౌన్ అధ్యక్షులు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బంటి సైదులు గారు, పురుషోత్తం రెడ్డి గారు, వేణు గారు, మన ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోమలింగం గారు, అలాగే నిరంజన్ రెడ్డి గారు, నిరంజన్ గారు, అలాగే ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈరోజు స్వామి వివేకానంద జయంతి. స్వామి వివేకానంద గారు చెప్పేది ఒకటే, ప్రజలకు యువతకు స్ఫూర్తి. ఇనుప కండరాలు ఉక్కు నరాలుతో ఈ సమాజం నిర్మాణం కావాలి, బలంగా ఉండాలి, అందుకనే ఆరోగ్యంగా అందరూ ఉండాలనే ఒక మంచి సంకల్పం. ముఖ్యంగా స్వామి వివేకానంద గారి స్ఫూర్తిని ప్రజల్లో మరి చెప్పుకోవాలి. దానికి అనుగుణంగా మనందరం కూడా ఆచరించినప్పుడే ఒక మంచి సమాజం నిర్మాణం అవుతుంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో వారి జయంతి రోజు మరి ఈరోజు ఇక్కడ మెగా క్యాంప్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దపోయిన వెంకట యాదవ్ ఏదైతే ఈ వార్డులో మరి పుట్టి పెరిగి పనిచేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి
మరి వారికి కావాల్సినటువంటి సమస్యల్లో తన ముందుండి పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి మరి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి వెంకటేష్ యాదవ్ నేటి ఈ వార్డులో మీరు గెలిపించుకుంటే ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉండి ఇక్కడ సమస్యల్లో మీ ఇంట్లో ఒక వ్యక్తిగా మీ అందుబాటులో ఉండి పనిచేస్తారు కాబట్టి మీరు ఇక్కడ వార్డు ప్రజలందరూ కూడా వెంకటేష్ యాదవ్ని మరి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.